క్రైస్తవులండి అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా 57:18 వచనాన్ని మనం చదువుకున్నాం. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దీన్ని బట్టి వారి ప్రవర్తనను చూచితిని. ఎవరి ప్రవర్తన చూశాడు దేవుడు? ఎవరి ప్రవర్తన గురించి వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ ప్రవర్తనని చూసి వారిని స్వస్థపరుస్తానంటున్నాడు, వాళ్ళని నడిపిస్తానంటున్నాడు, వారిని దుఃఖంలో నుంచి ఓదార్చుతానని వాక్యంలో మాట్లాడుతున్నాడు మనతోని. ఫస్ట్ నిన్ను స్వస్థపరచుదును, వారిని స్వస్థపరచుదును. ఎవరిని స్వస్థపరుస్తాడు? మనకి నిర్గమకాండం 15:26 వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడాడు. అయితే స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు కదా, మరి అందరినీ స్వస్థపరుస్తాడా దేవుడు? అందరినీ స్వస్థపరచట్లేదు. ఎవరిని? వారి ప్రవర్తనను చూసి. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్న వారిని స్వస్థపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. స్వస్థపరచు యెహోవాననే వాగ్దానాన్ని ఎవరికి? ఎవరి ప్రవర్తనను చూసి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, ఎవరి ప్రవర్తనలో దేవునికి ఇష్టమై ఉన్నదో వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళని స్వస్థపరుస్తానని సెలవిస్తున్నాడు. అయితే మనము లూకా 7:4 వచనం చూద్దాము. శతాధిపతి గురించి మాట్లాడుతున్నాము. శతాధిపతి దేవునికి అడుగుతాడు, ఒక మాట సెలవిస్తే చాలు ప్రవ్వా, నా దాసుడు స్వస్థ పొందుతాడు. అంటే అనారోగ్యంతో ఉన్న అతను స్వస్థ పొందుతాడని అడుగుతాడు. అందుకు తండ్రి ఒక మాట చాలా, అయితే ఓకే అని ఇస్తాడు. శతాధిపతి తన దాసుడు స్వస్థపరచబడతాడు. అయితే అతడు యోగ్యుడా కాదా అనేసి యూదుల పెద్దలు లూకా 7:4 యూదుల పెద్దలు చెప్తున్నారు, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంటే, మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు సమాజ మందిరాన్ని కట్టుటకు అతను సహాయం చేశాడని, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడే ప్రవ్వా అని వాళ్ళందరూ వెళ్ళి దేవుని దగ్గర బ్రతిమాలుతారు. యూదుల పెద్దల్ని పంపిస్తే, నా దాసుడు ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నారని అక్కడున్న యూదుల పెద్దల్లో కొంతమందిని పంపించి దేవుని దగ్గర అడుగుతారు. అప్పుడు దేవుడు వెళ్ళేసి వెళ్తుండగానే మళ్ళీ ఇంకొక అతన్ని పంపించేసి, నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యుడిని కాను, ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆ మాటతోనే అనేసి. దేవుని మీద అంత నమ్మకం ఉంది. దేవుని మాట అంటే అంత విలువ ఉంది శతాధిపతికి. మాట పలికితే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు అనేసేసి. అలాగే యోగ్యత కలిగి ఉన్నాడు కాబట్టి యూదులు చెప్పడం వల్ల, ఇతడు యోగ్యుడే అని చెప్పడం వల్ల దేవుడు కూడా త్వరపడి వాళ్ళతో పాటు అతని ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. ఓ యోగ్యుడు కదా శతాధిపతి అనేసి వెళ్ళటానికి ఇష్టపడి వెళ్తాడు. అంతలోకి తనే వద్దు, ఒక మాట పలికితే చాలు ప్రవ్వా, నేనే యోగ్యుడిని కానని అడుగుతాడు. తన విశ్వాసము ఈ అధ్యాయంలో తన విశ్వాసం ఎంత గొప్పదో దేవుని చేత తెలుపబడి ఉంది మనకి. ఇంకొకటి, తను ఎట్లాంటి యోగ్యుడో అంటే స్వస్థత పొందటానికి యోగ్యుడా అని యూదుల పెద్దలే గుర్తించి, ప్రవ్వా ఈయన యోగ్యుడు ప్రవ్వా, ఈ కార్యం చేయటానికి, ఈ మేలు నీ వలన ఈ మేలు పొందటానికి యోగ్యుడని శతాధిపతి గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు దేవుని దగ్గర. ఇంకొకటి రెండవ రాజులు 18:3 మనం చూస్తాం హిజ్కియా గురించి. హిజ్కియా 2 రాజులు 21 హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా, మరణకరమైన రోగం కలుగుతుంది హిజ్కియాకి. కలిగినప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు, యెహోవా నాకు సెలవిస్తున్నాడు, నీ మరణం వల్ల నీవు చనిపోబోతావు, నీ ఇంటిని త్వరగా చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త వచ్చి చెప్తాడు. అప్పుడు హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి అడుగుతాడు, ప్రవ్వా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని మొరపెడతాడు. మొరపెట్టినప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి హిజ్కియాని నేను బాగు చేస్తాను, నీ మొర నేను ఆలకించాను, నేను నిన్ను బాగు చేస్తానని చెప్తాడు. దేన్ని బట్టి చెప్తాడు? 2 రాజుల గ్రంథం 18:3
తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దేవుని దృష్టికి యథార్థంగా నీతిని అనుసరించి పూర్ణంగా దేవునికి ఇష్టంగాను, దేవుని దృష్టికి పూర్ణంగా, సంపూర్ణంగా అంటే పూర్ణంగా అంటే సగం సగం కూడా కాదు. కొంచెం కొంచెం ఒక 10%, 15% నేను ఒక 10 డేస్ ఉన్నా అంటే మంత్‌లో ఒక 10 డేస్ నేను కరెక్ట్‌గా ఉన్నా, 20 డేస్ అట్లా కాకుండా పూర్ణంగా అంటే కంప్లీట్‌గా 100% నీతిని అనుసరించి దావీదు చేసినట్లు, తన పితరుడైన దావీదు చేసినట్లు, దావీదు ఎట్లా దేవునికి హృదయానుసారుడై ఉన్నాడో అట్లాగా చేసి దేవుని యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. అందుకే తనకి మరణకరమైన రోగం వచ్చినప్పటికీ ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా యెహోవాయే సెలవిచ్చి చెప్తాడు. ఈ మరణం ద్వారా నువ్వు మరణిస్తావని. అయితే హిజ్కియా ఎళ్లి ప్రార్థన చేసి అడుగుతాడు. మనమైతే ఏదైనా నీడ్ రాంగానే మనుషుల దగ్గరికెళ్ళి ఫస్ట్ బాధపడతాం. మనుషుల వైపు తిరిగి మన ఫేస్ మనుషుల వైపు తిప్పుతాము. అయితే హిజ్కియా గోడ వైపు తిప్పుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎట్లాగా? ఒక్కసారి నేను నీ ఎడల సత్యంతో ఉన్నాను కదా! యథార్థంగా ఉన్నా గదా! నాది నాకివ్వని క్వెషన్ చేయట్లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నీ యొక్క కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నా మరణాన్ని తప్పించమని మొరపెడతాడు. అప్పుడు యెహోవా నీ మొర నేను ఆలకించాను. నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్తాడు. అట్లాగే బాగు చేయటం ఒక్కటే గాదండి. మళ్ళా లాస్ట్‌లో చెప్తాడు. తనకి రాబోయే విపత్తు గురించి, ఆపద గురించి చెప్తాడు. ఇదిగో నీ దేశంలో ఇట్లాగా అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి అనేసి. అయితే అవన్నీ కూడా అతని కాలంలో జరగలేదు. హిజ్కియా దీని గురించి కూడా లాస్ట్‌లో చెప్తాడు. 19:19లో సమాధానంను, సత్యమును మే కలిగిన ఎడల అది మేలే కదా అని యెషయాతో మాట్లాడతాడు. అంటే నా దినముల్లో నేనున్నంత వరకి నాకు సమాధానం, సత్యం కలిగితే అది మేలే కదా! దేవుడు నాకు మేలు చేసినట్టే కదా అనేసి దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఇంకా నెక్స్ట్ వన్ వారిని నడిపించును అని. ఎవరిని నడిపిస్తాడు? మనకి పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే నేనే ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే అని కీర్తనలు 18:32లో ఉంది. అవును, దేవుడే మనల్ని యథార్థ మార్గమున నడిపిస్తాడు. ఎప్పుడు నడిపిస్తాడు? మనం దేవునికి ఇష్టమైన మార్గంలో దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు. ఇంకొకటి కీర్తనలు 37:23లో ఒకని నడత యెహోవా వలనే స్థిరపరచబడును. ఆయనే మనల్ని యథార్థ మార్గంలో నడిపిస్తాడు. ఆయనే మన నడ మన నడతని యెహోవా వలనే స్థిరపరచబడును. అయితే ఎవరు స్థిరపరచబడతారు? దేవుని యందు యథార్థంగా నడిచిన వారితోనే ఈ ఈ వాక్యాన్ని నెరవేరుస్తారు దేవుడు. అయితే రెండవ రాజుల గ్రంథము 22:1-2లో యెషయా గురించి చెప్తున్నాడు. యెషయా చాలా చిన్న ఏజ్ 8 ఇయర్స్. 8 ఇయర్స్. 8 ఇయర్స్‌లోనే యెరూషలేముకి ఒక రాజుగా నియమించబడి 31 ఇయర్స్ వరకి కంటిన్యూగా పరిపాలించాడు. ఎందుకు పరిపాలించాడు? అంత చిన్న ఏజ్‌లో దేవుడు ఎట్లాగా ఎన్నుకుంటాడు? అట్లాగే 31 ఇయర్స్. 31 ఇయర్స్ అంటే చాలా ఎక్కువ విషయం. ఇప్పుడు మనం చూస్తే ఒక 5 ఇయర్స్‌కే మనం ఇప్పుడు మన ప్రెజెంట్ ఉన్న పొలిటికల్‌లో ఒక 5 ఇయర్స్ వాళ్ళున్నారంటేనే 5 ఇయర్స్‌లో సెకండ్ ఇయర్‌లోనే వాళ్ళు చేసేదంతా అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు ఏస్తాం. కానీ యెషయా 31 ఇయర్స్ యెరూషలేముకి రాజుగా ఉన్నాడు. ఎందుకున్నాడు? యాక్చువల్‌గా చెప్పాలంటే నిజంగా నా దాంట్లో చెప్పాలంటే నేను చేసే పనిలో వర్క్‌లో నా ఐసీలో నా కింద ఒక 15 మెంబర్స్ ఉంటారేమో. మినిమమ్ 10 మెంబర్స్ జూనియర్స్ ఉంటారు నా కింద. ఆ 10 మెంబర్స్‌ని కూడా నేను మెయింటైన్ చేయలేను. వాళ్ళు ఒక 3 డేస్‌కి, 2 డేస్‌కి ఒకసారి నా మీద అపోజిట్‌లో చెప్తారు. "అక్క నువ్వు షౌట్ చేస్తున్నావక్క, నువ్వు షౌట్ చేస్తున్నావక్క, నువ్వు అట్లా గట్టిగా షౌట్ చేయొద్దక్క" అని. 10 మెంబర్స్‌ని కూడా నేను మెయింటైన్ చేయలేను. 2 డేస్ కూడా. 2 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు నా మీద కంప్లెయింట్ చేస్తారు. "అక్క నువ్వు ఇట్లా అరిచినావక్క" అనేసి. కానీ యెషయా ఇంత చిన్న ఏజ్‌లో 31 ఇయర్స్ యెరూషలేముని పరిపాలించాడు. ఎందుకు పరిపాలించాడు? దేవుడు ఎందుకు నడిపించాడు యెషయాని?
యోషియా కూడా యథార్థంగా నడిచాడు. తన పితరులు నడిచిన మార్గంలో అంటే దావీదు నడిచిన మార్గం అనుసరించి దేవుని యందు యథార్థంగా నడిచాడు కాబట్టే దేవుడు ఈ నడిపింపుని 31 ఇయర్స్ తన యెరూషలేముని పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని కానీ ఏదైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా 31 ఇయర్స్ ఏలటానికి తన కృపను చూపించి తనని క్షేమంగా నడిపించాడు. ఇంకొకటి సామెతలు 16:7 ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఇది నిజమేనండి. యెహోవాకి ప్రీతికరంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు అంటే దేవునికి ఇష్టంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు మన మన శత్రువుల్ని సహా మనం వెళ్ళేసరికి మనం ఒక ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు అంటే మన చుట్టుపక్కల ఉన్న మన శత్రువులంతా ఇగో ఈళ్ళు ఈ పని చేస్తున్నారని మనకు ఆపోజిట్‌లో ఎన్నైనా చేయొచ్చు. కానీ మన ప్రవర్తన దేవుని ఎడల యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి మనం యథార్థంగా మనం చేసే పని కరెక్ట్‌గా చేసి దేవునికి మొరపెట్టినప్పుడు, మనకు ప్రతి ఒక్క శత్రువు కూడా ఆపోజిట్‌లో మనకి మిత్రులుగా మారుతారు. ఇది నేను చాలా మంది దగ్గర విన్నాను. ఆహ్, నేను కూడా 1, 2 సార్లు చూసిన. అంటే పల్లెటూరులో కొన్ని విలేజెస్‌లో అంటే దేవుడిని ఎరగని ప్లేసెస్‌కి పాస్టర్‌లు గాని ఎవరో ఒకళ్ళు దేవుని వాక్యం చెప్పడానికి కొంచెం ఒకళ్ళిద్దరు గాని ఎళ్ళేసి దేవుని వాక్యం చెబుదామని వాళ్ళ ప్లేస్‌లోకెళ్తామనుకో, అన్యుల దగ్గరికి వెళ్ళామనుకో, మెయిన్‌గా అన్యుల దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళింకా చెప్తారు. మతం మార్పిడి చేయడానికి చాలా మంది వచ్చారు. ఈళ్ళెవరు? మన ప్లేస్‌లో ఎందుకు ప్రేయర్ పెట్టారు? నేనిక్కడ జరపను. నేనిక్కడికి రానియను అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ప్రేయర్ జరుగుతానే ఉంటది. ఆ పాస్టర్ వెళ్ళి అతను వాక్యం చెప్తానే ఉంటారు. ఒక 15, 20 మినిట్స్ అవుతది. ఏదో ఒక చిన్న మైక్‌లో అనౌన్స్ చేసి అందరికి దేవుని గురించి చెప్పి, ఇట్లా త్వరగా రండమ్మా ప్రేయర్ చేసుకుందాం. దగ్గరున్న వాళ్ళందరూ రండి అని అట్లా అనౌన్స్ చేస్తానే ఒక 15 మినిట్స్ ఏమో జరుగుతది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ ప్లేస్‌లో ఉన్న ఒకతను ఎళ్ళేసి చుట్టుపక్కలోళ్ళందరిని తీసుకొనొస్తాడు. తిట్టుకుంటాను, లేకుంటే కర్రలు తీసుకోను, అసలు ఊరు దాటి ఎట్లా ఎళ్తారు? మనం సరే ఈళ్ళందరూ ఇక్కడున్నారు గదా! ఈ జనం అడ్డుకుంటారు. మనం ఊరు దాటెళ్ళినాక వాళ్ళని కొట్టి పంపించాలి. ఇంకొకసారి మన ఊర్లోకి రావద్దు. దేవుని గురించి అసలు ప్రచారమే చేయకూడదు అని చాలా మంది మనసులో అనుకుంటారు. అనుకోని రెడీ అయ్యి ఉంటారు. కర్రలు పట్టుకొని లేకుంటే గట్టి గట్టిగా అరుస్తా ఉంటారు. ఈవెన్ ప్రేయర్ 1 అవర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళే చిన్న పిల్లలో, పెద్దవాళ్ళో ఎవరో ఒకళ్ళు బాధపడతాను, అనారోగ్యంతోనో ఉన్నప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరో, మేమిట్లా వచ్చామండి మతం మార్పిడి చేయడం కోసం కాదు అని వాళ్ళ గురించి ప్రార్థన చేసి, వాళ్ళ గురించి కన్నీటి ప్రార్థన చేసి, అసలు మనకి వాళ్ళ ఫేసు, వాళ్ళ పేరు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ కులం, ఏ మతం అసలు అయన్నీ పట్టించుకోరు పాస్టర్‌లు. పట్టించుకోకుండా ఎళ్లి వాళ్ళ కోసం ప్రభువా ఈ బిడ్డని రక్షించు, ప్రభువా ఈ బిడ్డని స్వస్థపరచు అని ప్రే చేసినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఆ కర్రలు తీసుకొచ్చి వాళ్ళ వచ్చిన వాళ్ళు మనసు మార్చుకొని ఆళ్ళని దగ్గర నుండి వాళ్ళకి కావాల్సినయన్నీ సమకూర్చి అంటే భోజనం కానీ, వాటర్ కానీ, వెహికల్ ఎళ్ళటానికి కానీ, ఇంకా ఏదైనా క్లియరెన్స్ కావాలంటే అంటే వాళ్ళకి వెళ్ళే దారిలో ఏదైనా అడ్డంకులుంటే కూడా తప్పించి, వాళ్ళే దగ్గరుండి పంపించేలాగా చేస్తాడు. అవి చాలా మందికి అనుభవం ఉండి ఉంటది. 1, 2 నాకు కూడా నేను చూసిన. అందుకనే చెప్తున్నా. మన ప్రవర్తన ప్రీతికరమైనప్పుడు మన శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడు. మళ్ళా నెక్స్ట్ టైమ్ మనం ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఎవరైతే మనతో గొడవ పడాలనుకుంటున్నారో వాళ్ళే ఫస్టొచ్చి వాళ్ళే మంచిగా చెప్పి ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు బాగున్నారా? అట్లా అడుగుతారు. అది దేవునికి మనం ఇష్టకరంగా జీవించినప్పుడు, యథార్థవంతంగా జీవించినప్పుడు దేవుడు మనకు చూపించే కృప, దేవుడు మనకిచ్చే నడిపింపు అన్నమాట. ఇంకొకటి చూసుకుంటే రూతు 3:10 రూతు తన సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువయింది. అందువలన యెహోవా ఇంకొకటి రూతు 2:12లో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. రూతు సత్ప్రవర్తన మంచిగా ఉంది కాబట్టి, ముందున్న దానికంటే ఇంకా మంచిగా ఉంది కాబట్టి, బోయాజు రూతు గురించి చెప్తాడు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితివి. రూతుని చూసుకుంటే, రూతు ఇశ్రాయేల్ దేశం కాదు, కులం కాదు, ఆహ్,
ఒక హైయర్ పొజిషన్‌లో ఉన్న ఆమె కాదు. అంటే హై క్వాలిటీ కులం కాదు. ధనమున్న ఆమె అంటే కాదు. ఇంకా ఆ దేశస్తులా అంటే కాదు. మన ప్లేస్‌లో ఉన్న వాళ్ళు కూడా కాదు. వేరే ప్లేస్ నుంచి వచ్చింది. ఆమె ప్రవర్తనను బట్టి బోయాజు ఆమెని ఈ మంచిగా చూసుకొని, ఆమెను దగ్గరికి తీసుకొని, ఆమెను బట్టి ఆమె ప్రవర్తనని చూసి, ఆమెను హెచ్చించి, ఆమెని ఆమె గురించి చెప్తాడు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమె ప్రవర్తనను బట్టి. ఎందుకు? ఆమె ఆమె దేశాన్ని అంతటిని ఇడిచిపెట్టేసేసి, భర్త చనిపోయినప్పటికిని కూడా అత్తనే నమ్ముకొని, నీ జనులే నా జనులు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్పిస్తే మనిద్దరిని ఏది వేరు చేయదని. తనతోటి ఉన్న సహోదరి వదిలేసి ఎళ్ళిపోతది. వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళిపోతది. వాళ్ళతో ఎళ్ళిపోతది. ఈమెను కూడా వెళ్ళిపోమని చెప్పింది వీళ్ళ అత్తగారు. అయినా వెళ్ళలేదు. తన అత్తతో పాటు వచ్చింది. తన ప్రవర్తన కూడా మంచిగా ఉంది. అందుకే తన ప్రవర్తన మంచిగా ఉన్నది కాబట్టే ఫస్ట్ టైమ్‌లోనే బోయాజు చూసినప్పుడే ఆమెను గురించి విన్నప్పుడు ఫస్ట్ టైమ్ చెప్తాడు. యవ్వనస్తులెవ్వరు కూడా ఆమెని తాకవద్దని చెప్తాడు. ఇంకా ఆమె పరిగె వేరుకుంటున్నప్పుడు ఒక పన వదిలేయమని చెప్తాడు. అది అది ఫస్ట్ ఆమె చేసిన ఓకే. ఆమె గురించి విన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ ఆమె ఇంకా ఆయన ఇచ్చిన దాన్ని మిగిలించుకొని తన అత్తకి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, తను ఆమెను చూసిన ప్రవర్తనను బట్టి, నీ ప్రవర్తన ఇంకా మంచిగా ఉంది. సత్ప్రవర్తన కలిగి ఉంది. అందుకు నీవు నీవు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చితివి అని బోయాజు చెప్తాడు రూతు గురించి. అందుకని మంచి ప్రవర్తన కలిగి ఉంటే రూతు వలె మనం హెచ్చించబడతాము. ఇంకొకటి దుఃఖంలో ఉన్న వారిని ఓదారుస్తాను అని మాట్లాడుతున్నాడు దేవుడు. అందరూ చాలా మంది దుఃఖంలో ఉంటారు. అందరిని ఓదారుస్తారా దేవుడు? ఎంతో మంది ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా అనేక బాధల గురించి, వాళ్ళకున్న బాధల గురించి బాధపడతా ఉంటారు. ఆళ్ళందరూ ఓదార్చబడరే. ఇంకొకటి మనం ఎంత మంది చేత ఓదార్చబడినా కానీ, ఇంట్లో వాళ్ళతోనే, పేరెంట్స్‌తోనే, రిలేటివ్స్‌తోనే, ఫ్రెండ్స్‌తోనే, అక్క చెల్లెలతోనే, అందరితోని ఎవరితో ఈవెన్ పాస్టర్‌లతోనైనా మనం మాట్లాడి, మనకున్న దుఃఖాన్ని బట్టి, వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఓదార్చబడినా కానీ ఫుల్‌ఫిల్‌గా 100% మనం ఓదార్చబడం. వాళ్ళు చెప్పినప్పుడే అంటే వాళ్ళు చెప్పిన హాఫ్ అన్ అవర్ ఓకే అనుకుంటాం. నెక్స్ట్ 1 ½ అవర్ తర్వాత మళ్ళా నార్మల్ ఒస్తది. మన బాధ మనకు గుర్తొస్తది. మనం మనం ఓదార్చబడ్డాం. మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా దేవునితో ఓదార్చబడతామో, ఆ దుఃఖం మనకి సంతోషకరంగా మారుతది. మనం ఎంత బాధపడినప్పటికి మన దుఃఖాన్ని దేవుని చేత ఓదార్చబడినప్పుడు, ఆ దుఃఖమంతా కూడా సంతోషంగా మార్చబడతది. దేవుని వాక్యంలో సెలవిస్తాం. తల్లి వలె ఆదరించును అని దేవుడు సెలవిచ్చినాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజల్ని తన జనులను ఓదార్చి ఉన్నాడు అని ఇశ్రాయేల్ ప్రజలుని ఎలా ఓదార్చాడో మాట్లాడుతున్నారు యెషయా గ్రంథంలో. అయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వైపు చూడనప్పుడు వాళ్ళ ఓన్‌గా ఉన్నప్పుడు వాళ్ళేమి ఓదార్చబడలేదు. వారి మొరేమి ఆలకించబడలేదు. ఎప్పుడైతే వాళ్ళు బాధల్ని అనుభవించి దేవుని వైపు చూసి నిజంగా దేవునికి మొరపెట్టారో అన్ని ఇయర్స్ తర్వాత కూడా అన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు దేవుడిని చూడొచ్చు కదా! వాళ్ళ బాధని ఆలకించొచ్చు గదా! వాళ్ళ మొరని వాళ్ళ బాధని విడిపించేసి వాళ్ళని తీసుకురావచ్చు కదా! ఐగుప్తు నుంచి చేయలేదు. చూస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే నాకు దేవుడున్నాడు అని దేవునికి మొరపెట్టారో, ఆ మొరని ఆలకించి, వాళ్ళ మొరని ఆలకించి వారిని విడిపించాడు. మనం యోబుని చూసుకున్నట్టే యోబు ఫస్ట్ ఫస్ట్‌లోనే మొదటి అధ్యాయం మొదటి వచనంలో యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు యోబు. అయితే యోబు దగ్గరికి ఫ్రెండ్స్ వచ్చారు. అందరొచ్చి ఓదార్చారు. చాలా రోజులు అతనికి ఎదురుగా కూర్చొని అట్లా కాదు ఇట్లాగా అనేసి చాలా ఊరట మాటలు చెప్పారు. అయినా ఓదార్చబడ్డాడా యోబు? ఓదార్చబడలే. ఇంకా ఇంకా దీనస్థితిలోకెళ్ళిపోయి ఇంకా ఇంకా బాధపడతానే ఉన్నాడు. తన బాధలోనే
ఇంగే తనకు కలిగిన నాకు తెలిసి తనకు కలిగిన రోగం కంటే కూడా దేవుడు నన్ను ఇలా చేసాడు. నేను సత్యవంతుడినే కదా! దేవునితో నేను మాట్లాడాలి. దేవుని చేత ఓదార్చబడాలి అనుకున్నాడు. మనుషులతో ఎవరితో మాట్లాడినా సాటిస్ఫై అవ్వలేదు. ఫ్రెండ్స్‌తో మాట్లాడినా సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా అట్లాగని కూడా తన యథార్థతని ఇడిచిపెట్టుకొని వెళ్ళలేదు యోబు. యథార్థంగా ఉన్నాడు కాబట్టే చివరిలో దేవుడు మాట్లాడిన తర్వాత ఓదార్పు కలిగి, దేవుని చేత ఓదార్చబడిన తర్వాతే మళ్ళా మనుషులందరూ వచ్చి, తన అక్క చెల్లెళ్ళందరూ వచ్చి, తన అన్నదమ్ములందరూ వచ్చి, సహోదరులు, తన అక్క చెల్లెళ్ళందరూ కలిసి వచ్చి తనెంత దుఃఖపడారో అదంతా వివరిస్తూ, వాళ్ళు గూడా దుఃఖపడుతూ యోబును ఓదార్చారు. ఓదార్చబడిన తర్వాత తను పోగొట్టుకున్న దానికి ఇంకా ఎక్కువ దానికి రెండింతలు 10 రెట్లు ఎక్కువగా దేవుడు సహాయం దయచేశాడు. అన్నిటిని ధనాన్నన్నిటిని సమకూర్చాడు. ఎందుకు సమకూర్చాడు? ఎందుకు ఓదార్చాడు యోబుని? యథార్థవంతుడు కాబట్టి. ఎన్ని బాధలొచ్చినా లాస్ట్ మిడిల్‌లో వాళ్ళ వైఫే చెప్తది. దూషించి చనిపో అని చెప్తది. ఇంత బాధ ఎందుకు పడుతున్నావు? దూషించేసి చనిపో. ఎందుకు ఇంత కష్టం నువ్వు అనుభవించాలి? దేవుడు దేవుడని ఎందుకు నీకింత? దూషించేసేయి. దేవుడు నీకు ఈ బాధ కలిగినందుకు ఎందుకు నాకు ఈ బాధ? తీసేసేయి అనేసేసి చనిపో నువ్వు అని చెప్తది. అయినప్పటికిని భార్య మాట కూడా వినలే. చాలా మంది కొంతమంది ఇప్పుడు అందరూ భార్య ఏదైనా చెప్తే వింటారు కదా! ఇంట్లో వింటారు కదా! వాళ్ళేది చెప్పినా ఇప్పుడు ఈ 10 సార్లు చెప్పారనుకో, 11 సారైనా ఇంటారు. నీకింత వచ్చింది విను, విను అనంటే కంటిన్యూ‌గా చెప్తా ఉంటే ఇంట్లో వింటారు కంపల్సరీగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వింటారు. ఓహో! ఈమె చెప్పేది నా మంచికే గదా! అని అంటారు. కానీ యోబు వినలేదు. ఎందుకు? దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు. దేవుడు చేస్తాడనే నమ్మకం ఉంది. దేవుడు మాట్లాడతాడనే నమ్మకం ఉంది. నేను యథార్థవంతుడిని కదా! దేవుడు నాతో మాట్లాడతాడు. నాకు క్షేమాన్ని దయచేస్తాడు. నా రోగాన్ని తీసివేస్తాడని గొప్ప నమ్మకంతోనే ఉండి లాస్ట్‌లో దేవుని చేత ఓదార్చబడిన తర్వాత మనుషులందరూ ఓదార్చారు. అందరూ ఓదార్చిన తర్వాత ఓదార్చబడి ఇంకా తను పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ సంపాదించుకున్నాడు. యథార్థవంతంగా ఉండబట్టి. దావీదు కూడా దావీదు దేవుని హృదయానుసారుడై ఉన్నాడని మనం చూస్తాము. అందుకే దావీదు చాలా సార్లు దేవుని చేత నేను ఓదార్చబడినాను. దేవునితోనే నేను ఉంటాను. దేవుడే నాకు ఆశ్రయము. దేవుడే నా దుఃఖ సమయాల్లో నా దుఃఖాన్ని తీసివేస్తాడు. నా ఓదార్పు దేవుడే. నా ఓదార్పు నిధి నీవేనయ్యా అని ఒక కీర్తన పాడతాడు. అవును దావీదు దావీదుకే కాదు చాలా మందికి మన ఓదార్పు నిధి ఎవరు? యెహోవాయే దేవుడే. మనుషులెవరు కాదు. మనుషులు ఎంత ఓదార్చినా కానీ అది సాటిస్ఫై చేయలేము. దేవుని చేత ఓదార్చబడినప్పుడే మనం ఓదార్చబడతాము. అందుకని ఈ వాక్యాన్ని బట్టి మనం దేవుని యందు మంచి ప్రవర్తన కలిగి దేవునికి ఇష్టమై ఉన్నప్పుడు, దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు, దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, నడిపిస్తాడు. మన బాధలో ఆయన ఓదారుస్తాడు. స్వస్థత అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా అవసరం. ఇప్పుడు మనం అనుకుంటాం మనం హెల్తీగానే ఉన్నాం కదా! స్వస్థత ఎందుకు మనకి? మనం బానే ఉన్నాం కదా! అని. 1 డే సిక్ అయినా కానీ అప్పుడు మనకు తెలుస్తది. ఒక హెడేక్ వచ్చినా, స్టమక్ పెయిన్ వచ్చినా, చిన్నది ఏ పెయిన్ వచ్చినా కానీ మనం అది ఎట్లాగా అనుభవిస్తామో మనకు తెలుస్తది. దాని దేవుడిచ్చిన మంచి ఆరోగ్యం ఎట్లాగా ఈ రోజు మొత్తం నేను బానే ఉన్నా. దేవుడిని ఎందుకు స్తుతించాలి? దేవుడిని ఎందుకు ఆరాధించాలి అని అట్లా అనుకుంటారు. లేదా స్వస్థత ఎందుకు అవసరం అనేసి ఏం కాదులే అని 12 రోజులు, 3 రోజులు, ఒకరోజు బాధపడినామంటే హెడేక్‌తో ఒక గంట బాధపడితేనే మనకు తెలుస్తది. దేవుడా ఈ హెడేక్ నా నుంచి తీసేయి నేను భరించలేకపోతున్నాను. చిన్న హెడేక్ కూడా మనం భరించలేము. స్వస్థత చాలా అవసరం మనకి. సో, స్వస్థత పొందాలంటే మనం దేవుని యందు యథార్థత కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. వారిని నడిపించును. మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుని చేత నడిపించబడినప్పుడు మనకి ఎటువంటి అపాయం కలగదు. సత్యంతో నడిపించబడతాము. కృపతో దేవుని నీతితో నడిపించబడతాము. యథార్థతతో నడిపించబడతాము. మనం వెళ్ళే ప్రతి దాంట్లోనూ దేవుడు మనకు తోడై ఉంటే అదంతా దేవునికి ఇష్టకరంగాను, సౌమ్యంగాను, సరళంగాను ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి వచ్చినా కానీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటాం.
ఇంకొకటి మనకేదైనా బాధ కలిగినప్పుడు దేవుని చేత ఓదార్చబడతాము. అట్లాగే ఒక బాధ వచ్చినప్పుడు, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరు తీరుస్తారు? మనుషులేదో ఆ టయానికి టెంపరరీగా తీరుస్తారు. ఏ సమస్య అయినా సరే, ఏదైనా తీరిందంటే అది టెంపరరీగానే. కానీ దేవుని చేత మాత్రమే అది పర్మనెంట్‌గా తీర్చబడుతుంది. మనం మన దుఃఖంలో మనకి ఓదార్చే వాళ్ళు కావాలి. పర్మనెంట్‌గా ఓదార్చే వాళ్ళు, పర్మనెంట్‌గా మనకు సొల్యూషన్ కావాలంటే దేవుడు కావాలి. స్వస్థపరచబడాలంటే కూడా దేవుని కృప కావాలి. ఇంకా మనం క కరెక్ట్‌గా నడిపించబడాలంటే కూడా దేవుని కృప కావాలి. అందుకే మనం దేవుని యందు యథార్థ ప్రవర్తన కలిగి, దేవునికి ఇష్టమైన రీతిగా, దేవునికి ప్రీతికరంగా ఉండేవాళ్ళుగా మనం అందరం ఉండాలని ఆహ్, ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. ఇది మన వినికిడిలో ఉండి, దీన్ని ఫాలో అవ్వటానికి మనందరికీ దేవుని కృప తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మ. ప్రైజ్ ద లార్డ్. నిజం కదా, ప్రైజ్ మనం లార్డ్. ఎన్ని వాక్యాలు వింటా ఉన్నాం చూడండి.